హాయ్ అండి. ఈరోజు ఒక కథ. రెండంతస్తుల మేడ, చిన్నదే అయినా ముద్దబంతి పువ్వులా ముద్దుగా ఉంది చూడడానికి. బయట వరండా, వాకిలి మాత్రం పెద్దగా విశాలంగా ఉంది. ఇంటి ముందు గార్డెన్లో ప్రహరీ గోడ చుట్టూ రకరకాల మొక్కలు పెంచబడి ఉన్నాయి. గార్డెన్లో 3 కుర్చీలతో చిన్న టేబుల్ ఉంది. ఆరు బయట అందాలని వీక్షించడానికి పొందింకా అమర్చబడి ఉన్నాయి. ఎడమవైపు వంటగదిని ఆనుకొని దారి తీస్తూ తులసి చెట్టు, ఆ తర్వాత కాస్త దూరంలో చిన్న కూరగాయల తోట. ఏ కాలమైన కూరగాయల కోసం ఏ మార్కెట్కు పరిగెత్తకుండా అన్నీ నిండుగా పెంచబడుతున్నాయి. ఇంటి ముందు ప్రమీల నిలయం అని రాసి ఉంది. చూడడానికి చుట్టూ పచ్చని పొలం, మధ్యలో చంద్రుడిలా ముద్దుగా ఉంది ఇల్లు. ఆ రోజు గురువారం పొద్దున 8 గంటల సమయం. ప్రశాంతమైన ఇల్లంతా సాంబ్రాణి గుమగుమలు వీస్తున్నాయి. చేతిలో హారతి పళ్ళెం పట్టుకొని తెల్లటి తువ్వాలలో తడి వెంట్రుకలను ముడివేసి చీర కుచ్చిళ్ళు నడుములో దోపుకొని ఏవేవో మంత్రాలు చదువుకుంటూ తడి కాళ్ళతో హడావిడిగా తులసి చెట్టు దగ్గరికి వస్తుంది ప్రమీల. 10 నిమిషాల్లో పూజ ముగించుకొని ఇంట్లోకి వెళ్తూ దొడ్లో పని చేస్తున్న కాంతమ్మని, ఇదిగో కాంతమ్మ, ఆ పని అలా ఉండని కానీ ముందెళ్ళి వంటింట్లో టిఫిన్ సంగతి చూడు, నే వెళ్ళి అబ్బిని లేపుతాను. కాంతమ్మ, అలాగే అమ్మగారు. ప్రమీల చకచక మెట్లెక్కి అభి ఉన్న గదిలోకి వచ్చి, రే లేరా, నువ్విలా పొద్దుపోయేంత వరకు పడుకుంటే మనకి లేట్ అవుతుందిరా అంటూ దుప్పటి లాగేస్తుంది. అభి, అమ్మా, ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టా కదమ్మా, ప్లీజ్ కొంచెం సేపు పడుకొని లేరా, టైంకి వెళ్ళాలి, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ప్రమీల 5 నిమిషాల తిట్లతో అభి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళతాడు. కింద నుండి ప్రమీల, రేయ్, నువ్వు స్నానం చేస్తున్నావా, మళ్ళీ పడుకున్నావా, ఇంకెంత టైం రా, టిఫిన్ చల్లారిపోతుంది, త్వరగా రా. వస్తున్నా అమ్మా. అభి కిందికి వచ్చాడు. ప్రమీల, అభి ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు. ప్రమీల అభిని హాల్లో ఉన్న వాళ్ళ నాన్నగారి ఫోటో దగ్గరికి తీసుకెళ్లి దండం పెట్టించింది. అభి వాళ్ళ నాన్న 5 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో పోయారు. అమ్మా, ఇక బయలుదేరదామా? హా, అలాగే, నువ్వు వెళ్ళి కార్ స్టార్ట్ చేయి, నేను వస్తాను అంటూ ప్రమీల లోపలికి వెళ్ళింది. అభి కార్ స్టార్ట్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. 2 నిమిషాల తర్వాత ప్రమీల వచ్చి కారులో కూర్చుంది. గంటలో కారు ఒక ఇంటి ముందు ఆగింది. ప్రమీల, అభి లోపలికి వెళ్లారు. ఇంటాయన చంద్రమూర్తి ఎదురు వచ్చి మరీ లోపలికి తీసుకెళ్లాడు. కూర్చోండి అంటూ సోఫా చూపించి ఇంట్లో ఆడవాళ్ళని తొందర పెట్టాడు. టీలు స్వీట్లు పెట్టుకురమ్మన్నాడు. 15 నిమిషాల్లో వాళ్ళ మాటలు పూర్తి అయ్యాక అమ్మాయిని చూడండి అని భార్య తులసిని పిలిచి అమ్మాయిని తీసుకురా అని చెప్పాడు. ఒక సైడ్ అభి, ప్రమీల కూర్చున్నారు. అభి పక్కన 2 పిల్లలు చేరి ఏవేవో కబుర్లు చెబుతున్నారు. అమ్మాయి మెట్లు దిగి వస్తుంది. అభికి ఎదురుగా కూర్చోబెట్టారు. ఇంటి ఆయన ప్రమీలను ఉద్దేశించి, మా అమ్మాయి స్వరూప, అందరం రూప అని పిలుస్తుంటాం, ఇంజనీరింగ్ పూర్తి చేసింది, ప్రస్తుతం ఖాళీగానే ఉంటుంది అన్నాడు. అవునా అంటూ ప్రమీల ఏదో మాట్లాడుతుంది. రూప వెనకాల ఉన్న వాళ్ళ అత్త, రూప చూడవే, చూడు పెళ్లి కొడుకుని, నీ సిగ్గుపోను, అబ్బా ఒకసారి చూడు అంటూ తొందర పెట్టింది. రూప మెల్లగా కాస్త తల ఎత్తి చూసింది. అభి వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు. 6 అడుగుల శరీరం, మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మంచి బలిష్టంగా ఉన్నాడు. ఎరుపు రంగు మొహం, కొంచెం కొయ్యగా ఉంది. నవ్వుతుంటే నవరాగాలు పలుకుతున్నాయి. ఫ్యాన్ గాలికి జుట్టు గాల్లో నాట్యం చేస్తుంది. కాలు మీద కాలేసుకొని చాలా హుందాగా దర్జాగా ఉన్నాడు. రూప తనని తాను మర్చిపోయినట్టుగా, కన్నారపకుండా ఎవరైనా చూస్తారేమో అని సంకోచం లేకుండా అభినే చూస్తుంది. రూప మనసులో 2 ఆలోచనలు. అబ్బా, సినిమా హీరోలా ఉన్నాడు, ఇంత అందమైన వాడు తనని చూడడానికి వచ్చినందుకు సంతోషం. రెండోది, తనని చూసి రిజెక్ట్ చేస్తాడేమో అని భయం. రూప కొంచెం పొట్టి, రంగు మరి నలుపు కాదు, అలా అని తెలుపు కాదు, చామన్ ఛాయ. కళ్ళు మాత్రం కామాక్షిదేవిలా పెద్దగా ఆకర్షణీయంగా ఉంటాయి. రూపని 2-3 చూసి వెళ్ళిపోయారు. పైగా ఈ మధ్యన చదువు అయిపోయింది. ఏదైనా ఉద్యోగమైనా చేస్తే ఆ ఉద్యోగం చూసైనా ఒప్పుకుంటారేమో అంటే అది లేదు. రూప మనసులో అనుకుంటుంది. ఇలాంటి వాడు వస్తాడని తెలిస్తే చక్కగా చదువుకొని జాబ్ చూసుకునేదాన్ని కదా, 4 ఏళ్ళు ఏదో టైంపాస్ చేశాను. అతనికి నేను అస్సలు నచ్చను.
వారం క్రితం వచ్చిన ఆ గొట్టంగాడే వద్దన్నాడు. ఇక ఇతను చూసి సరాసరి వెళ్ళిపోతాడేమో. పక్క నుండి ప్రమీలమ్మ రేయ్ అమ్మాయిని చూడరా అంది. అభి చూసి చూడనట్టుగా ఒకసారి చూశాడు. మళ్ళీ మాటల్లో పడిపోయాడు. ఇది గమనించిన రూప కళ్ళల్లో చివ్వుగా కోపం వచ్చింది. ఛీ, ఇతనేంటి మరి ఇలా అందరి ముందు నన్ను అవమానిస్తున్నాడు. మొన్నొచ్చిన ఆ గొట్టంగాడే నయం. చూసినంతసేపు చొంగ కార్చాడు. వెళ్లే ముందు మౌనంగా వెళ్ళాడు అనుకుంది. చంద్రమూర్తి కల్పించుకొని మీరేదైనా మాట్లాడుకోవాలి అనుకుంటే మాట్లాడుకోవచ్చు అన్నాడు. ప్రమీల రే మాట్లాడతావా? వెళ్ళరా, వెళ్ళి మాట్లాడు. అభి అవసరం లేదమ్మా అన్నాడు. రూప మళ్ళీ కళ్ళతోనే మింగేసేటట్టుగా చూసింది. నచ్చకపోతే వెళ్ళిపోవచ్చుగా. ఇలా చారులో కరివేపాకు తీసేసినట్టు తీసేస్తాడేంటి నన్ను? అందంగా ఉన్నాడని పొగరు కావచ్చు అనుకుంది. ఇంకో 10-15 నిమిషాలు అయిన తర్వాత ఇక వెళ్తామన్నయ్య గారు, మళ్ళీ మీకు కబురు పెడతాం అంటూ ప్రమీల లేచింది. వెంటనే నమస్కారం పెడుతూ అభి లేచాడు. చంద్రమూర్తి కార్ వరకు వచ్చి సాగనంపాడు. కార్ వెళ్తున్న శబ్దం రూపకి గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టే అనిపించింది. చటుక్కున లేచి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. జడలో ఉన్న పూలు తీసి విసిరేస్తూ, చీ, అసలు ఏమనుకుంటున్నాడు ఆ పెద్ద మనిషి నా గురించి? నా వాళ్ళ ముందే నన్ను అవమానించాడు. నచ్చకపోతే మాట్లాడి మర్యాదగా నచ్చలేదని చెప్పొచ్చుగా. ఎంత పొగరు అతనికి! పళ్ళ బిగువున వస్తున్న మాటలు. రూప చిన్నప్పటి నుంచి అంతే, కాస్త కోపం ఎక్కువ. ఎంత కోపమో అంత ప్రేమ కూడా ఎక్కువే. ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళు తన వెనకాల తనని మోసం చేస్తున్నారు అని తెలిసినా ఇష్టపడుతుంది. అది తన బలహీనత. రూప మధ్యాహ్నం వరకు గదిలో నుంచి బయటికి రాలేదు. పాపం కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయేమో. పొద్దున వాళ్ళమ్మ టిఫిన్ కూడా చేయనీయలేదు. ఎవరు చూడకముందు వచ్చి భోజనం చేసి మళ్ళీ వెళ్ళి తలుపేసుకుంది. రాత్రి పడుకుంది, అయినా నిద్ర రావట్లేదు. ఎంత కాదన్నా అభిరూపమే కళ్ళ ముందు కదులుతోంది. అప్పుడే పల్లికిలించి చెంపపై చెయ్యి ఆనించి ఊహల్లో తేలుతుంది. మళ్ళీ అప్పుడే చీ, నేనెందుకు అతని గురించి ఆలోచించాలి? అతనికి నేనంటే ఇష్టం లేదు కదా అనుకుంది. రూప ఎంత అభి ఆలోచనలు తోసివేయాలనుకున్నా తన వల్ల కావట్లేదు. అలాగే ఊహల్లో ఊగుతూ తేలుతూ కళ్ళు బరువెక్కి పడుకుంది. మరునాడు అంతా హాల్లోనే కూర్చుంది. టీవీ చూస్తున్నా అనే నెపంతో నిమిషానికి 10 సార్లైనా ఫోన్ వంక చూస్తుంది. ప్రమీలమ్మ వాళ్ళు కాల్ చేస్తారేమో అని. ఆ రోజు గడిచింది, కానీ కాల్ రాలేదు. 2 రోజులు గడిచాయి, రాలేదు. వారం రాలేదు. ఎప్పుడైనా ఫోన్ వచ్చి వాళ్ళ నాన్నగారు మాట్లాడితే ఆతృతగా వచ్చి గోడ చాటు నిలబడి వింటుంది. వాళ్ళ నాన్నగారు ఏదో మాట్లాడి పెట్టేస్తారు. మళ్ళీ నిరాశగా తన గదిలోకి వెళ్తుంది. రూప మనసంతా ఏదోలా అయిపోయింది. రోజు రోజుకి అభి ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి, కానీ తగ్గట్లేదు. పాపం బెంగ పెట్టుకుంది. అప్పుడప్పుడు పెళ్లి చూపుల్లో అభి చేసిన పనికి కోపంతో కళ్ళ వెంట నీళ్లు కూడా వస్తున్నాయి. ఇలా దాదాపు నెల పైనే గడిచింది. చంద్రమూర్తి ఇక ఈ సంబంధం మీద ఆశలు పెట్టుకోవడం దండగా, వేరేవి చూసుకోవడం మేలు అని తులసితో అంటుండగా రూప విన్నది. రూప ఆ రోజు చంద్రమూర్తి దగ్గరికి వచ్చి, నాన్న, ఈ పెళ్లి సంబంధాలు కుదిరే వరకి నేను మన రమ అక్కతో ఆ మాతృనిలయం ఆశ్రమంలో పిల్లలకి పాఠాలు చెప్తానన్నా. ఇంట్లో కూర్చుంటే ఏమీ తోచట్లేదు. ఈ మాట విన్న వెంటనే తులసి అందుకొని, ఎవరైనా జాబ్ చేస్తానన్నా, ఇప్పుడే పెళ్ళొద్దు అనగా విన్నా కానీ ఇలా సేవ చేస్తా అంటావేంటే? చంద్రమూర్తి చెయ్యి ఎత్తి వారించి, తులసి, చదువుకున్న వాళ్ళు ఎవరైనా జాబ్ చేస్తా అని అంటున్నారు, కానీ నా కూతురు అనాథలకి సేవ చేస్తా అంటుంది. ఇంతకన్నా మంచి విషయం ఏముంది? మీకు మీ కూతురు ఏది చేసినా గొప్పే. దానికి జాబ్ చేసేంత తెలివి లేక ఇలా సేవలు సన్యాసం అంటూ తిరుగుతుంది. చూడు నాన్న, అమ్మ ఎలా అంటుందో. నువ్వు ఊరుకోరా, దాని గురించి తెలుసుగా నీకు. అయినా నా సపోర్ట్ ఎప్పుడు నీకే కదా. తులసి మూతి తిప్పుకుంటూ, నాకొక కొడుకు ఉన్నాడు. వాడు కాస్త పెద్దవాడు అయ్యి కాలేజీకి వెళ్ళని, నేను చెప్తా మీ పని. ఇంతలో చరణ్, రూపా తమ్ముడు నాన్న అంటూ లోపలికి వచ్చాడు. తులసి, రేయ్ నువ్వు పదరా, మనం వాళ్ళతో మాట్లాడకూడదు అంటూ చరణ్ని తీసుకెళ్ళింది. రూపా చంద్రమూర్తి ఇద్దరు నవ్వుకున్నారు. రూపకి చదువు బాగా అబ్బకపోయినా ఇతరులకు సేవ చేయడం అంటే చాలా ఇష్టం. పక్కింటి రమతో మాతృనిలయంలో పిల్లలకి పాఠాలు చెప్తూ
వృద్ధులకి కథలు వినిపిస్తూ కాలం గడిపేది. రూపకి ఏ పని చేసినా, పిల్లలకి పాఠాలు చెప్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా అన్ని అభి ఆలోచనలే. ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో, నేనంటూ ఒక మనిషిని గుర్తున్నానో లేదో, మళ్ళీ అయినా నేనెందుకు గుర్తుంటాలే, గుర్తుంటే ఈ పాటికి మా పెళ్ళి అయిపోయేదిగా అనుకునేది. ఎన్నిసార్లు తనని తాను మర్చిపోయి పరధ్యాసగా ఆలోచిస్తుంటే రమ వచ్చి పిలిస్తే ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రూప వాళ్ళ నాన్న, ప్రమీలమ్మ వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారట. 2 రోజుల్లో తాంబూలాలు తీసుకోవడానికి వస్తామని కబురు చేశారు అని ఇంట్లో వాళ్ళందరిని పిలిచి చెప్పాడు. ఆ విషయం విన్న రూప సరాసరి తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. సంతోషంతో పట్టలేనట్టు గంతులేస్తుంది. పట్టలేని ఆనందంతో తనకి తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు. ఎవరైనా ఆఫీసులలో, బస్ స్టాప్లో, పెళ్లిళ్లలో, షాపింగ్లో చూసి ప్రేమలో పడితే తాను మాత్రం తన పెళ్లి చూపుల్లోనే తనకి కాబోయే అతనితోనే ప్రేమలో పడింది. 2 రోజుల్లో తాంబూలాలు, నెల రోజుల్లో పెళ్లి అంత చకచకా జరిగిపోయింది. రూపను చూసిన అభి వైపు చుట్టాలంతా మా వాడు ఎలా ఒప్పుకున్నాడు, ఈ పిల్లని మా వాడికి తగిన అమ్మాయి కాదని గుసగుసలాడడం, రూపకి ఈ విషయాలన్నీ తన చెవిలోకి చేరటం రూపకి ఎంతో బాధ కలిగించేది. రూపకి అత్తవారింటికి వెళ్ళేసరికి ఇదంతా కలగానే తోచింది. ఎప్పుడు ఏ క్షణంలో పెళ్లి క్యాన్సల్ అవుతుందేమో అని రోజూ భయపడేది. తన ఊహల్లో జీవించిన మనిషితో నిజంగా అభితో ఉండబోతున్నానన్న ఊహే రూపని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పెళ్లి అయిన రోజు సాయంత్రం రూప అన్ని పుట్టింటి లాంఛనాలతో అత్తవారింటికి చేరుకుంది. రూప ఇంకా ఆ నిజాన్ని నమ్మలేకపోతుంది. ప్రమీల ఇద్దరిని తీసుకొచ్చి దేవుడికి దండం పెట్టించింది. అభిని తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వమని రూపని తనతో పాటు తీసుకెళ్ళింది. ప్రమీలతో వస్తుంటే రూప మొహం వాడిపోయింది. రూప మనసులో అనుకుంటుంది, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అభితో ముఖాముఖి మాట్లాడింది లేదు. అసలు అభి నా మీద ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకున్నాడా, లేదంటే ఎవరైనా ఒప్పించారా? తాంబూలాల తర్వాత కూడా నాతో మాట్లాడడానికి ప్రయత్నించలేదు ఎందుకు? ఒకసారి ఆయనతో మాట్లాడితే నా మనసు తేలికవుతుంది అనుకుంటూ అభి మెట్లెక్కి వెళ్తుంటే అభినే చూస్తుంది. రూప స్నానం చేసి వచ్చేసరికి ప్రమీల తన బట్టలు సర్దుతుంది. రూప ఒక్క క్షణం ఆగి, అదేంటి ఆంటీ నా బట్టలు తన రూమ్లో సర్దుతుంది అనుకుంది. కానీ బయటికి అడగలేకపోయింది. రూపను చూడగానే రామ్మ వచ్చావా, అదేంటమ్మా డ్రెస్ వేసుకున్నావేంటి, ఎంచక్క చీర కట్టుకోమ్మా, పెళ్ళయ్యాక ఆడపిల్లకి చీరే అందం. కానీ ఆంటీ నాకు చీర కట్టుకోవడం రాదు. ఆంటీ ఏంటమ్మా, ఈ ఇంగ్లీష్ పదాలలో అక్షరాలు ఉంటాయి కానీ మాధుర్యం ఉండదు, నిండుగా అత్తమ్మ అని పిలువు. రూప నవ్వుతూ అలాగే ఆంటీ అనబోయి అత్తమ్మ అంది. ఏది ఆ చీర ఇలా ఇవ్వు, నేను కడుతాను. ప్రమీల చీర కడుతూ, అమ్మా రూప, ఒక నెల రోజులు పంతులు గారు మంచి ముహూర్తం లేదన్నారు, అందుకే నీ బట్టలు నా గదిలో పెట్టాను. రూప అడగకుండానే తన సందేహం తీర్చింది ప్రమీల. రాత్రి పడుకుందన్న మాటే కానీ రూపకి అస్సలు నిద్ర పట్టడం లేదు. మళ్ళీ అభి ఆలోచనలే. ఏం చేస్తున్నాడో, పడుకున్నాడో లేదో. మెడలో ఉన్న తాళిని చేతిలో పట్టుకొని నేనంటే ఇష్టంతోనే నన్ను పెళ్లి చేసుకున్నాడా, లేదంటే ఎవరినైనా ప్రేమించాడా? అవును, ఇలాంటివన్నీ చూడట్లేదు బయట. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, ఎవరినైనా ప్రేమించాడా అన్న ఆలోచన రూపకళలో నీళ్లు తిరిగాయి. పరిపరి విధాలా పోతున్న తన ఆలోచనలతో మనసు వంశం తప్పింది. రాత్రి 1 గంటకో మెల్లగా నిద్రలోకి జారుకుంది. రూప పెళ్ళైన మొదటి రోజు నుండే ఎంతో బుద్ధిమంతురాలిలా ప్రమిళ చెప్పిన మాటలు వింటూ అభికి ఏం కావాలో ఏమిష్టమో అడిగి తెలుసుకుంటుంది. తనకి నచ్చినట్టుగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ప్రమిళ రూప చేతికి టీ ఇచ్చి, వెళ్ళి అభికి ఇచ్చిరామ్మా. అలాగే అత్తయ్య. రూప ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళుతుంటే ఏదో తెలియని సిగ్గు. టీ తీసుకొని పైన అభి ఉన్న గదిలోకి వెళ్ళింది. అభి బీర్వాలో ఏదో వెతుకుతూ ఉన్నాడు. ఏమని పిలవాలి అభి అని పిలవబోయి, ఏవండి టీ అంది. అభి, నువ్వు తీసుకొచ్చావేంటి, అమ్మ లేదు అన్నాడు. రూప విసుగ్గా, అత్తయ్య గారు ఏదో పనిలో ఉన్నారు. సర్లే అక్కడ పెట్టు. రూప టీ టేబుల్ మీద పెట్టి ఒకసారి రూమ్ అంతా చూసింది. అంత చిందరబందరగా ఉంది. బట్టలు పుస్తకాలు ఎక్కడివి అక్కడే పడి ఉన్నాయి. కనుబొమ్మలు ఎగరేసి
పైట కొంగు బొడ్లో దోపుకొని అక్కడున్న బుక్స్ సర్దసాగింది. ఏయ్, నిన్నెవరు వాటిని ముట్టుకోమన్నారు? టీ ఇచ్చావుగా, ఇక వెళ్ళు అన్నాడు. రూప ఒక్కసారి చకితురాలు అయినట్టుగా చూసింది. అది బుక్స్ ఎక్కడివి అక్కడ పడి ఉంటేను, నేను చూసుకుంటాలే, నువ్వెళ్ళు అన్నాడు. రూప మారు మాట్లాడకుండా బయటికి వస్తున్న కళ్ళనీళ్ళని ఆపుకుంటూ బాధతో బయటకొచ్చింది. బయట గోడకి ఆనుకొని ఒక్కసారి ఏడ్చేసింది. అభి అన్న మాటే గుర్తుకు వస్తుంది. ఇంతలో కింద నుండి ప్రమీలమ్మ పిలవడంతో కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళింది. ప్రమీల, అభికి టీ ఇచ్చావా? హా అత్తయ్య, ఇచ్చాను. అదిగో అభి వచ్చాడు, టిఫిన్ పెట్టు అంది ప్రమీల. రూప పైన జరిగింది గుర్తొచ్చి, అత్తయ్య మీరే పెట్టండి, నాకు రూమ్లో కొంచెం పనుంది అంటూ వెళ్ళిపోయింది. అమ్మా రూప, అభి ఆఫీస్కి వెళ్తున్నాడు, వెళ్ళు కాస్త చూడు. రూప, అమ్మో మళ్ళీ ఏమంటాడో అంటూ భయంతో బయటకు వచ్చింది. అభి అప్పటికే రయ్యున బైక్ స్టార్ట్ చేసి వెళ్తున్నాడు. రూప టిఫిన్ చేయకుండానే రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది. కోపం, బాధ అన్నీ ఉప్పెనలా వస్తున్నాయి. అసలు నేనేమన్నానని అతనిని బుక్స్ సర్దుతుంటేనే అంతలా చిరాకు పడాలా? పెళ్ళై ఒక్కరోజు కూడా కాలేదు. పోనీ ప్రేమ లేకపోతే లేదు, ఊరు కాని ఊరికి కొత్తగా వచ్చిందని జాలి కూడా లేకుండా అలా అనేశాడు. నేనెందుకు ఇలా నెగటివ్గా ఆలోచిస్తున్నాను? అభి ఏదైనా ఆఫీస్ పనిలో ఉండవచ్చు, ఆ బుక్స్లో ఏదైనా ముఖ్యమైన ఫైల్ ఉండవచ్చు. నేను తెలియక ఎక్కడైనా పెడతానేమోనని అలా అన్నాడేమో. కానీ ఆ మాటల్లో చిరాకు, విసుగు స్పష్టంగా వినిపిస్తోందే. అభి ఎవరినైనా ప్రేమించాడా అన్న అనుమానం బలపడింది. ఫోన్లే, గతంలో ప్రేమించాడేమో, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు కదా అనుకుంటూ మళ్ళీ సంతోషపడింది. ప్రమీల, అమ్మా రూప, రామ్మ టిఫిన్ చేద్దాం. రూప, హా అత్తయ్య వస్తున్నా. పెళ్ళైన మొదటి రోజు అత్తవారింట్లో ఎంతో సంతోషంగా ఉంటుంది ఆడపిల్ల. నా రాత ఇలా ఉందేమో అనుకుంటూ వెళ్ళింది. రాత్రి ప్రమీల, అమ్మా రూప, అభిని భోజనానికి పిలుచుకరా. హా వచ్చేటప్పుడు వాషింగ్కి వేసే ఆ బట్టలు తీసుకురా. అలాగే అత్తయ్య. రూప కాస్త భయంతోనే గదిలోకి వెళ్ళింది. మెల్లగా, అత్తయ్య మిమ్మల్ని భోజనానికి రమ్మంటున్నారు. హా అలాగే, వస్తాను. రూప వెళ్ళబోయి ఆగి బట్టల కోసం వాష్రూమ్ వైపు వెళ్తుంటే, ఏయ్ అటెక్కడికి అన్నాడు అబ్బి. అత్తయ్య వాషింగ్కి మీ బట్టలు తీసుకురమ్మన్నారు. కాంతమ్మ తీసుకెళ్తుందిలే, నువ్వెళ్ళు. రూప గుండెల్లో మళ్ళీ కలుక్కుమంది. పొద్దున ఎదురైన ఊహించని అవమానానికి కాస్త అలవాటు పడిపోయినట్టుగా మళ్ళీ బయటికి వచ్చేసింది. అసలు నన్నెవరిని ఈ ఇంట్లోకి తీసుకొచ్చారు? ఈ రూమ్లో 2 నిమిషాలు కూడా నేను ఉండకూడదా? మాటికి వెళ్ళు వెళ్ళు అంటాడేంటి? మళ్ళీ బాధతో తిరిగి కిందికి వచ్చేసింది. తర్వాత రోజు పొద్దున్న అభి ప్రవర్తన కొంచెం అర్థం చేసుకున్నదై టీ తీసుకెళ్ళి అక్కడ టేబుల్ మీద పెట్టి ఒక్క సెకండ్ కూడా నిలబడకుండా వచ్చేసింది. తర్వాత వారమంతా ఏదో చిన్న చిన్న విషయాల్లో అభి ఏదో అనడం, మళ్ళీ రూప బాధపడడం, ప్రమీల అడిగితే ఏమీ లేదని చెప్పడం, ఇలా వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అభి వాళ్ళ నాన్న వైపు చుట్టాలలో ఒక ఆవిడ ప్రమీలకి వరుస పిన్ని అవుతుంది. పెళ్ళికి రాలేకపోయానని ఒకసారి పిల్లని చూద్దామని ఇంటికి వచ్చింది. ప్రమీల పిలవగానే రూప గదిలో నుంచి బయటకు వచ్చింది. రూపను చూసి మొహం కాస్త విసురుగా పెట్టింది వచ్చినావిడ. చూడగానే రూపని పలకరించలేదు, పిలవలేదు. మళ్ళీ ప్రమీలతో మాటల్లో పడిపోయింది. రూప మళ్ళీ మొహం కిందికి దించుకుంది. రూప లేనప్పుడు ప్రమీల దగ్గరికి వచ్చి, ప్రమీల, ఇంతకంటే ఇంకొంచెం రంగున్న పిల్ల దొరికేది కదా, అంత తొందర ఏమి వచ్చిందని హడావిడిగా అబ్బికి పెళ్లి చేశావు? ఊరుకో అక్క, అవేం మాటలు. పిల్ల రంగు తక్కువే కానీ మనసు బంగారం. మన అభి అంటే ప్రాణం అనుకో. ఇక వేరే ఏ పిల్ల ఈ ఇంటికి వచ్చినా అభిని ఇంత బాగా చూసుకునేది కాదేమో. అయినా ఈ పెళ్ళికి నేనేం బలవంత పెట్టలేదు. అభి ఇష్టపడి చేసుకున్నాడు. వంటగది వైపు ఎప్పుడు వచ్చిందో రూపకి ఈ మాటలన్నీ వినపడుతూనే ఉన్నాయి. వాడు ఏదో ఊ అంటే నువ్వు ఊ అనేసావా? ఇప్పటికీ ఏం మించిపోలేదు. నాకు తెలిసిన వాళ్ళల్లో ఒక అమ్మాయి ఉంది. చాలా అందంగా ఉంటుంది, చదువుకుంది, ఉద్యోగం కూడా చేస్తుంది. నువ్వు ఒప్పుకుంటే వాడు ఒప్పుకుంటాడు. మెల్లగా రూపకి విడాకులు ఇచ్చేసి ఆ అమ్మాయితో పెళ్లి జరిపిద్దాం. ఒక్కసారిగా గ్లాస్ కింద పడిన చప్పుడు వినిపించింది. ఏమైందని ఇద్దరు బయటికి వచ్చి చూశారు. రూప చేతిలో ఉన్న నీళ్ళ గ్లాస్ పడిపోయింది.
మొహం నిండా చెమటలు. కామాక్షిదేవిలా ఉన్న కళ్ళు కోపంతో ఇంకా పెద్దవయ్యాయి. అలలా వచ్చిన దుఃఖంతో మాటలు మబ్బుల వలె మాయమయ్యాయి. ఏదో అనబోయి మళ్ళీ ఆగి చప్పున రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది. ఆ వచ్చిన ఆవిడ ఏదో గునుక్కుంటూ వస్తానమ్మ ప్రమీల అంటూ వెళ్ళిపోయింది. ప్రమీల పరిగెత్తుకొచ్చి అమ్మా రూపా, నువ్వు ఆవిడ మాటలు పట్టించుకోకమ్మా, తాను ఎప్పుడూ అలాగే మాట్లాడుతుంది. అయినా ఆవిడేదో అలా చెప్పిందని నేను అలా చేస్తానా ఏంటి? తలుపు తీయమ్మా, మా అమ్మవి కదూ. ప్రమీల ఎంత తలుపు కొట్టినా రూప తీయలేదు. ఉలుకు లేదు పలుకు లేదు. ప్రమీల భయం ఎక్కువైంది, ఏమైనా చేసుకుంటుందేమో అని. అమ్మ రూపా, ఒక్కసారి తలుపు తీయమ్మా అంటూ కంగారుగా అడుగుతోంది. 2 నిమిషాల తర్వాత అత్తయ్య, నన్ను కాసేపు ఇలా వదిలేయండి, నేనేమి చావనులే. ప్రమీల ఏమనుకుందో హాల్లోకి వచ్చేసింది. రూప బాధకి అంతు లేకుండా ఉంది. కళ్ళ నీళ్లు కాలువలగా కారుతున్నాయి. నేనేం పాపం చేశానని ఇలా ఉండడం తప్ప? కొంచెం రంగు తక్కువుంటే పెళ్ళికి అనర్హురాలా? నాకు విడాకులిస్తారా? ఆయనకు వేరే పెళ్లి చేస్తారా? తలుచుకుంటూ బోరున ఏడుస్తోంది. సాయంత్రం సరిగ్గా అభి ఇంటికి వచ్చే అరగంట ముందు బయటికి వచ్చింది. ప్రమీల చూసి బిత్తరపోయింది. కళ్ళు ఉబ్బి, జుట్టు చెదిరి మొహం కాలిలా లేదు. నీట్గా తలదువ్వుకొని మొహం కడుక్కొని చీర మార్చుకొని వచ్చి అత్తయ్య ఆకలేస్తుంది, అన్నం పెట్టావా? ప్రమీల ఇంకా షాక్లోనే ఉంది. మెల్లగా మీ నాన్నగారికి ఫోన్ చేశావా అమ్మా అని అడిగింది. లేదు అత్తయ్య, చిన్న చిన్న విషయాలకే అలిగి పుట్టింటికి వెళ్లే సంస్కారహీనురాలిని కాదు అత్తయ్య. ఇంతలో బయట అభి వస్తున్న బైక్ చప్పుడయింది. రూప వంటింట్లోకి వెళ్ళింది. అభి పైకి వెళ్తుంటే ప్రమీల వెనకాలే వెళ్ళింది. 2 రోజుల తర్వాత ప్రమీల ఎవరో పూజ చేస్తున్నారు అంటే వెళ్ళింది. వెంట రూపని కూడా తీసుకెళ్ళింది. రూప అక్కడున్న మనుషుల్ని గమనించింది. అక్కడ జరుగుతున్న పూజ గురించి, ఎందుకు చేస్తారో, ఎవరు చేయొచ్చో ప్రమీలని అడిగి తెలుసుకుంది. దేవుడంటే అంత నమ్మకం లేకపోయినా మనం ఎవరి కోసమైనా పవిత్రంగా పూజ చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అని అక్కడున్న బామ్మ చెప్పగా వింది. తర్వాత రోజు తలంటూ స్నానం చేసి పూజ గదిలో కూర్చొని దండం పెట్టుకుంటూ, దేవుడా, నా నుండి నా భర్తను దూరం చేయకు. ఆయనకు వేరే పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. నేను ఆయనకి తగిన దాన్ని కాదని అందరూ అంటున్నారు. అయినా అభి నన్ను పెళ్లి చేసుకున్నాడు. అతని మనసులో ఏముందో నాకు తెలియదు. అతని మాటల్లో కోపమున్నా చాలా మంచివాడు. అతను లేకుండా నేను ఉండలేను. అతన్ని నా నుండి దూరం చేయకు అనుకుంటూ కళ్ళు చెమర్చాయి. ఆ రోజు నుండి రోజు రూప ఉపవాసం ఉంటూ పూజ చేస్తుంది. రోజు రూపను చూస్తూ ప్రమీల నవ్వుతూ, ఏంటే పిచ్చి పిల్ల, ఆనాడు ఆవిడేదో అన్నదని నువ్వు అదే పట్టుకుని కూర్చున్నావా? ఇలా రోజు ఉపవాసస్యం ఉంటే చిక్కిపోవు. మీ అమ్మా నాన్నకి నేనేం సమాధానం చెప్పుకోవాలి? అభి నిన్ను వదిలి ఇంకో పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నావా? వాడు ఏదో ఆఫీస్ పనుల్లో ఉండి నీతో సరిగ్గా మాట్లాడట్లేదు అంతే. ఈ 4 రోజుల గడువు పూర్తయితే నీ కొంగు పట్టుకొని తిరుగుతాడులే. ఆ సంగతి దేవుడెరుగు. నన్ను కనీసం ఒక మనిషిలా చూస్తే చాలు అత్తయ్యా. మీ అబ్బాయి నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ వేరే పెళ్లి చేసుకుంటే మాత్రం నేను భరించలేను. ఒకరోజు అభి పొద్దున ఆఫీస్కి వెళ్తూ, అమ్మా, నేను ఇవాళ రాత్రి ఇంటికి రావట్లేదు. మా మేనేజర్ గారు రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఇవాళ అందరికీ పార్టీ ఇస్తున్నారు. రాత్రి లేట్ అవుతుంది. నేను రాజేష్ గాడి రూమ్కి వెళ్తాను. రేపు ఎలాగో సండే కదా, పొద్దున్నే వస్తాను. సర్లేరా. పక్కనే ఉన్న రూప ఈ మాటలన్నీ వింటుంది. అభి మరునాడు పొద్దున్నే 10 గంటలకి ఇంటికి వచ్చి టిఫిన్ చేసి, అమ్మ, నాకు చాలా అలసటగా ఉంది, నేను పడుకుంటాను అని పైకి వెళ్ళాడు. పైకి వెళుతుంటే మెట్ల మీద రూప ఎదురైంది. రూప పెదాల మీద చిరునవ్వుతో ప్రసన్నంగా చూసింది. అభి కొంచెం నవ్వనట్టుగా నవ్వి మళ్ళీ అంతలోనే మొహం సీరియస్గా పెట్టి వెళ్ళాడు. ఈయన అసలర్థం కాడు దేవుడా, అప్పుడే నవ్వుతాడు, అప్పుడే సీరియస్గా ఉంటాడు అంటూ నెత్తికొట్టుకుంది. రాత్రంతా నిద్రలేకపోయేసరికి సాయంత్రం అయినా లేవలేదు. ప్రమీల రూమ్కి వెళ్ళి లేపమంది. రూప వెళ్ళేసరికి మంచి నిద్రలో ఉన్నాడు. దిండుకు ఖర్చుకుపోయి బిల్లలా బెడ్డికి అంటుకుపోయాడు. కిటికీలోంచి వస్తున్న చల్లటి గాలికి జుట్టు రెపరెపలాడుతుంది. సాయంత్రం వేర నీరెండలో అతని తెల్లటి మొహం ఇంకా మెరిసిపోతుంది. నిద్రలో కూడా ఎంత అందంగా ఉన్నాడో అనుకుంది. మంచి నిద్రలో ఉన్న అభిని లేపడం ఇష్టం లేక ఎప్పుడు ఇంతసేపు అభిని అలా చూడలేదు.
మళ్ళీ ఈ అవకాశం వస్తుందో లేదో అని అలానే చూస్తూ నిలబడింది. ఏంటి ఇంకా లేవట్లేదా వాడు అంటూ ప్రమీల లోపలికి వచ్చింది. అభినయ్ చూస్తున్న రూపని చూసి బాగుంది, లేపమంటే చూస్తూ కూర్చున్నావా? ప్రమీల మాటలకి తేరుకున్న రూప, అది అత్తయ్య మంచి నిద్రలో ఉన్నాడు, మళ్ళీ లేపితే ఏమంటాడో అని. సర్లే నువ్వు వెళ్ళి కాఫీ రెడీ చెయ్యి, నేను లేపి తీసుకొస్తా. అలాగే అత్తయ్య. అభి లేరా, 5 అవుతుంది, మళ్ళీ రాత్రంతా మేలుకోవాల్సి వస్తుంది, లే. అమ్మా కాసేపు పడుకోని ప్లీజ్. అరే లేరా. అభి లేచి కూర్చున్నాడు. అభి పక్కన కూర్చున్న ప్రమీల వాసన చూస్తూ, రేయ్ తాగావా? మళ్ళీ ఎప్పుడు మొదలు పెట్టావు? మీ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత తాగనని చెప్పావు. అది అమ్మా. చెప్పరా, మళ్ళీ ఎప్పుడు తాగడం మొదలుపెట్టావు? అమ్మా నిన్న పార్టీలో అందరూ తాగమంటే ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా నువ్వు తాగవని నాకు తెలుసు, ఏమైందో చెప్పు. అది అమ్మా, మా ఆఫీస్ వాళ్ళు నా పెళ్ళికి వచ్చారు కదా, అక్కడ రూపని చూశారు. నిన్న పార్టీలో పొట్టిపిల్ల అని, కలర్ తక్కువ అని ఎగతాళి చేశారు. నేను వాళ్ళని తిట్టాను, ఆ ఆవేశంలో తాగాను, ఇంకెప్పుడు తాగనమ్మా. రే ఒకటి చెప్పనా, కొంతమంది నవ్వుతే అందంగా ఉంటారు, కొంతమంది రంగులో అందంగా ఉంటారు, కొంతమంది రూపంలో అందంగా ఉంటారు. కాని రూప నిన్ను ప్రేమించడంలోనే తన అందం అనుకుంటుంది. ఎందుకురా, తనని ఎప్పుడు చూసినా అలా విసుక్కుంటావు? ఒకసారి రూపతో మాట్లాడు, నువ్వంటే ఎంత ఇష్టమో నీకే తెలుస్తుంది. ఇన్ని రోజుల్లో నేను కూడా ఎప్పుడు నీకోసం పూజలు చేస్తూ ఉపవాసాలు ఉండలేదురా. కానీ రూప నువ్వు బాగుండాలని, తనని వదిలి వెళ్ళొద్దని రోజు ఉపవాసం ఉంటూ పూజ చేస్తుంది. అదేరా పెళ్ళికి ఉన్న బంధం. ప్రమీల, రేయ్ నువ్వంటే రూపకి చాలా ఇష్టంరా. నువ్వు దానికంటే దానిలోని ప్రేమని గ్రహిస్తే అది సంతోషపడుతుంది. అమ్మా మొదట చూసినప్పుడు నాకు నచ్చలేదని చెప్పిన మాట నిజమే, కానీ ఎప్పుడైతే తనని మాతృనిలయంలో చూశానో అప్పటి నుండి తన మంచి మనస్సుని ఇష్టపడ్డాను. తననే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. రూపను చూసి విసుకోవడం నాకేం ఇష్టం కాదమ్మా. రూప తాను అందంగా లేదని, కేవలం జాలితో నేను ఇష్టపడుతున్నానని అనుకుంటే నేను భరించలేనమ్మా. తనని తానుగా ప్రేమించానని తనకి తెలియాలి. అందుకే ఇన్ని పరీక్షలు. అయితే నువ్వే చెప్పేయచ్చు కదరా. లేదమ్మా, నేను ఎలాగా తన మనసుని ప్రేమించానో తాను కూడా నన్ను మాత్రమే ప్రేమించాలి. ఈ పైపైన రంగులని, రూపాన్ని కాదు. అందుకే తనతో అలా ప్రవర్తించా. తాను నా కోపాన్ని, ఆవేశాన్ని కూడా ఇష్టపడాలి, కేవలం నా రూపాన్నే కాదు. ప్రమీల అభిని చూసి, రేయ్ నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉందిరా. ఒక అమ్మాయి మంచి మనసును చూసి ఇష్టపడుతున్నందుకు గర్వంగా కూడా ఉంది అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. రేయ్ నీకు రూప అంటే ఇష్టం లేదని, అది అక్కడ దేవుడు పూజలు అంటూ బక్కచిక్కిపోతుంది. కాస్త ఆ సంగతి కూడా చూడు. నాకు అంత తెలుసు, నేను రోజు చూస్తూనే ఉన్నాగా. ఇక నేను చూసుకుంటాలే అమ్మా. సరే తొందరగా ఫ్రెష్ అయ్యి కిందికి రా, కాఫీ తాగదు గాని. సరే అమ్మా. నెల రోజులు గడిచాయి. ప్రమీల సత్యనారాయణ వ్రతం చేయించింది. రూప సామాన్లు అన్నీ అభిగదిలోకి మార్చింది. తానే రూపని అభిగదికి తీసుకెళ్ళింది ప్రమీల. రూప తాను వచ్చినప్పటి నుండి జరిగిన సంగతులు అన్నీ తలుచుకుంటూ భయంతో గమ్మంలో నిలబడి ఉంది. రూప వచ్చి 10 నిమిషాలు అయినా ఏమీ పట్టనట్టు ఏదో రాసుకుంటున్నాడు అభి. ఇది గమనించిన రూప మనసంతా ఎవరో లాగేసినట్టుగా అయిపోయింది. మళ్ళీ అదే ఫీలింగ్, అవమానం. ఆ రోజు పెళ్లి చూపుల్లో, ఈ రోజు అతని ఇంట్లో నేను వచ్చింది గమనించలేదేమో అనుకుంది. కానీ అత్తయ్య పళ్ళు పాలు లోపల పెట్టి తలుపులు మూసి వెళ్ళిన చప్పుడు వినిపించే ఉంటుంది. అయినా నాదే బుద్ధి తక్కువ. అతనేదో నా మీద జాలితో పెళ్లి చేసుకున్నాడేమో, లేదంటే అతనికి తగిన దాన్ని కాదు నేను. నాకు ఉద్యోగమా సద్యోగమా, మరి అంత అందగత్తెని కూడా కాదు. నాలో ఏముందని ఇష్టపడడానికి? అభి అంటే పిచ్చి ప్రేమ తప్ప. అవును, నా దగ్గర ఏముందని? ప్రేమ తప్ప. అతను విసుక్కున్న, కోప్పడ్డా, ఇష్టం పెరిగిందే కాని తగ్గలేదు. అగ్నిలా పొంగుతున్న ఆ కళ్ళల్లోని వేడెక్కిన నీరు చెబుతుంది తన మాటలు ఎంత నిజమో, తనకి అభి అంటే ఎంత ఇష్టమో. చెంపలపై జారుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అసలు ఏమనుకుంటున్నాడు? ఈ పెళ్లి ఇష్టం లేదంటే అయిపోయేది కదా. అతని గురించి ఆలోచించి మర్చిపోయేదాన్ని. ఇప్పుడు ఇంత దగ్గరలో ఉంటూ నరకం అనుభవించాలా? బాధతో ఎవరైనా కదిపితే బోరున ఏడ్చేస్తుందేమో అన్నట్టుగా ఉంది. తనని తాను తమాయించుకొని చప్పున వెళ్ళి దిండు దుప్పటి తీసుకొని
బెడ్డికి యువతల ఇటు తిరిగి పడుకుంది. అప్పటిదాకా ఆపుకున్న కళ్ళనీళ్లు ఎగదాటిగా వస్తున్నాయి. ఏడుస్తున్న ఎక్కిళ్ళ చప్పుడు ఎక్కడ వినిపిస్తుందేమో అని చెయ్యి అడ్డం పెట్టుకొని మరీ ఏడుస్తుంది. రేపు ఎలాగైనా అభితో మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంది రూప. ఆ కన్నీళ్ల ఓదార్పులో ఎప్పుడు నిద్రపోయిందో ఏమో. పొద్దున లేచేసరికి చాలా ఆలస్యమైంది. రూప మెట్లు దిగి కిందికి వస్తుంటే ప్రమీలమ్మ ఎదురొచ్చి, లేచావా? లేవలేదేమో, లేపుదామని వస్తున్నాను. అభిని అడిగితే ఇంకా లేవలేదని అన్నాడు. ఏమ్మా, ఒంట్లో బాలేదా అంటూనే ఒక్క క్షణం ఆగి, ఏంటమ్మా ముఖం అలా కందిపోయింది? రూప ముఖం తడుముకుంటూ రాత్రి ఏడ్చింది గుర్తు తెచ్చుకొని, అబ్బే ఏమీ లేదు అత్తయ్య, రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు అంతే. విషయం వేరేగా అర్థమైన ప్రమీలమ్మ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అత్తయ్య ఏంటి ఇలా నవ్వుతుంది అనుకుంది రూప. రూప ఫ్రెష్ అయ్యి వంటింట్లోకి వచ్చింది. అత్తయ్య, ఆయన ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళారమ్మా. ఏదో అర్జెంటు పని ఉందట. నీతో చెప్పలేదు? ఆహా, చెప్పారు అత్తయ్య, నేనే మర్చిపోయా. రూప సాయంత్రం ఎలాగైనా సరే ఈరోజు అభితో మాట్లాడి విషయం ఏదైనా అటో ఇటో తేల్చుకొని మా పుట్టింటికి వెళ్ళిపోవాలి అనుకుంది. లోపల ముళ్ళు లాంటి బాధ కుచ్చుకుంటున్నా పైకి మాత్రం ప్రమీలతో నవ్వుతూ మాట్లాడుతుంది. ఇల్లంతా ఇటూ అటు తిరుగుతుంది. లేని పని కల్పించుకొని మరీ చేస్తుంది. ఆయన ఎంతకి సాయంత్రం గడవదే అనుకుంటుంది. అభికి ఇష్టమని పాయసం చేద్దామని వంటింట్లోకి వెళ్ళింది. ఒక్క క్షణం ఆగి, అయినా నేను చేసింది తింటాడా అని సందేహం. మళ్ళీ పోయే ముందు కనీసం పాయసం తినిపించి వెళ్తాను అనుకుంది. ఎలాగో సాయంత్రం గడవనే గడిచింది. ఎలాగో వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్న రూప గదిలో బట్టలు సర్దుతోంది. ఎప్పుడొచ్చాడో అభి. ఏంటి, ఎక్కడికి బట్టలు సర్దుతున్నావు అని అడిగాడు. రూప అకస్మాత్తుగా ఉలిక్కిపడినట్టు చూసింది. అభి తనని పిలిచాడా? అది కోపడకుండా. రూపకి ఆశ్చర్యం వేసింది. ఎన్నో ఏళ్ల తర్వాత ఒక కొత్త స్వరం వింటున్నట్టుగా ఉంది తనకి. తడబడుతూ అది వాషింగ్కి వేద్దామని అంటూ ఆగిపోయింది. అసలు నాకేమైంది? మాటలే రావట్లేదు ఎందుకు? పొద్దున్నుండి ఎంతో మాట్లాడాలని, ఎన్నో అడగాలని అనుకున్నాను. మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా అని చెప్పలేకపోయాను ఎందుకు? అభి లోపలికి వచ్చి బ్యాగ్ పెట్టి ఫ్రెష్ అయి వచ్చాడు. కాస్త టీ ఇస్తావా ప్లీజ్, తల పగిలిపోతుంది అన్నాడు. ఆ మాట వినగానే రూప అనుమతి లేకుండానే తన నడకలు కిందికి పరుగులు తీశాయి. 5 నిమిషాల్లో టీ. ఇది వరకు తను చేసిన పాయసం ట్రేలో పెట్టుకొని పైకి వచ్చింది. అభి ల్యాప్టాప్ పట్టుకొని ఏదో టైప్ చేస్తున్నాడు. రూప తెచ్చిన టీ పాయసం ముందు పెట్టి ఉండాలా వెళ్ళిపోవాలా అని కాసేపు సందేహించి వెళ్ళేదే నయం అనుకొని వెళ్ళబోతుంది. కాలు ఘాటి దాటి బయట పెట్టేలోగా రూప అని పిలిచాడు అభి. రూమ్ దాటబోయిందల్లా ఒక్కసారిగా ఆగిపోయింది. అభి నోటి నుండి రూప అన్న పదం మొదటిసారిగా వింటుంది. గుండెలు కొట్టుకుంటున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి. సంతోషం కన్నీరు రూపంలో కంటి వరకు వచ్చింది. మెల్లగా ఇటువైపు తిరిగింది. నువ్వు నిన్న ఎప్పుడు వచ్చావు? నేను గమనించనే లేదు. నన్ను పిలవలేదేం? అయినా కింద పడుకున్నావేంటి? ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్న అభిని చూడటం ఇదే మొదటిసారి. అభి సూటిగా కళ్ళలోకి చూస్తూ అడుగుతున్న ప్రశ్నలకి రూప బిత్తరపోయింది. 2 సెకండ్లు శ్వాస అందక కళ్ళు తిరిగి పడిపోయింది. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి బెడ్ మీద ఉంది. అభి తన ముందు కుర్చీలో కూర్చొని బుక్ చదువుతున్నాడు. రూపకి చాలా అలసటగా ఉంది. గొంతు ఆరిపోయింది. కాస్త నీళ్లు కావాలని అభి వంక చూసింది. బుక్లో లీనమైపోయిన అభిని ఎలా పిలవాలో రూపకి అర్థం కాలేదు. మెల్లగా అభి అని పిలిచింది. పలకలేదు. ఇక పిలవడం దండగా అనుకొని రూప లేవడానికి ప్రయత్నిస్తుంటే అభి గమనించి, లేవద్దు పడుకో అంటూ పక్కన వచ్చి కూర్చున్నాడు. దాహం వేస్తుంది. అభి పక్కన ఉన్న నీళ్ళ గ్లాస్ అందించాడు. ఇప్పుడు టైం ఎంత అయింది? 10. ఏంటి 10 అంటూ కళ్ళు పెద్దవి చేసింది రూప. అవును, నువ్వు సరిగ్గా తినడం లేదని, అందుకే పడిపోయి ఉంటావేమోనని అమ్మ చెప్పింది. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. ఇప్పటి వరకు అమ్మ కూడా ఇక్కడే ఉంది. నేనే టైం అవుతుంది పడుకోమని వెళ్ళమన్నాను. అసలేమైంది? ఒంట్లో బాగాలేదా? ఏమైనా ఇబ్బందిగా ఉంటే అమ్మతో చెప్పలేకపోయావా? మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదట. రూపకి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. తను మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడేమి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు?
ఏమీ లేదు, కాస్త కళ్ళు తిరిగాయి అంతే. నువ్వు అసలు ఈ మధ్య సరిగ్గా తినడం లేదట, అమ్మ చెప్పింది. ఎందుకు, ఏమైంది? మీ అమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారా? పోనీ ఒక 2 రోజులు వెళ్ళి వస్తావా? ఇంత అకస్మాత్తుగా ఇప్పుడు చూపుతున్న ఈ ఆప్యాయతకి రూపకి ఇప్పుడు నిజంగానే కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బే, అలా ఏం లేదండి, నేను బాగానే ఉన్నాను. అభి ఏం మాట్లాడుతున్నా రూపకి ఏడుపు తన్నుకొస్తుంది. అభి ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నాడు. పొంగురుపోతున్న కంఠంతో మాటలు మింగేస్తూ చెబుతుంది రూప. ఇదంతా అభి ఒక పక్క గమనిస్తూనే ఉన్నాడు. అభి ఇంకేదో అనబోతుంటే రూప అభిని గట్టిగా పట్టుకొని బోరున ఏడవసాగింది. అభి, అయ్యో రూప, ఏమైంది, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? అమ్మ ఏదైనా అనిందా? రూప ఏడుస్తూనే ఉంది. ఇన్ని రోజులు మౌనంగా పోరాడుతున్న తన కన్నీళ్లకి ఇంకో హృదయం ఓదార్పునిస్తుంది. అభి రూపని కాసేపు అలాగే ఏడవనిచ్చిన తర్వాత వదిలించుకొని కళ్ళ నీళ్లు తుడుస్తూ ఏమైంది అని మెల్లగా అడిగాడు. రూప తలదించుకొని, ఏమీ లేదు, మిమ్మల్ని ఇలా చూసేసరికి ఏడుపొచ్చింది. ఎలా? అభి అడిగాడు. ఇలా నవ్వుతూ ప్రశాంతంగా మాట్లాడుతుంటే అభి నవ్వి, అసలెందుకు ఏడుస్తున్నావు, నిజం చెప్పు. అది మీకు నేను నచ్చలేదేమో, అందుకే నాతో ఇన్ని రోజులు మాట్లాడలేదేమో, నాతో కావాలని గొడవ పెట్టుకుంటున్నారేమో అనిపించింది. సడన్గా రూప అని పిలిచి మాట్లాడేసరికి ఎలాగో అయిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయాను. చిన్న పిల్ల అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తున్నట్టుగా బొంగమూతి పెట్టుకొని చెప్తుంది రూప. అభికి రూపని ఆ క్షణంలో చూస్తే ముచ్చటేసింది. నాకు నువ్వు నచ్చలేదని ఎవరు అన్నారు? కళ్ళలోకి చూస్తూ అడిగాడు అభి. ఎవరు చెప్తారు, నాకే తెలిసింది. మీ ప్రవర్తన చూస్తే అలా అనిపించింది. మీరు అందంగా ఉంటారు కదా, మరి నేను మీతో పోలిస్తే అంత బాగోను కదా. మీరు బలవంతంగా ఈ పెళ్లి చేసుకుంటున్నారేమో అనిపించింది. పైగా ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి మీరు ఎప్పుడు నాతో సరిగ్గా మాట్లాడిందే లేదు. అలక వహించిన చిన్నపిల్లని చూస్తున్నట్టే చూస్తున్నాడు అభి. అబ్బో, నీకు చాలా తెలివితేటలు ఉన్నాయే, కొద్ది రోజుల్లోనే నా ప్రవర్తన గురించి చెప్పేస్తున్నావు. రూప కొంచెం ఏడుపు తగ్గించి ప్రసన్నంగా చూస్తుంది. మొదట్లో నువ్వు నాకు నచ్చలేదు కరెక్టే, కానీ తర్వాత చాలా నచ్చావు. ఎంతగా అంటే ఒక్కసారైనా నీతో మాట్లాడాలి అనిపించేది. నువ్వు నా కోసం చేసిన ప్రతి పనిలో నీకు నాపై ఇష్టం కనపడింది. మన పెళ్లి చూపులు అయిన 10 రోజుల తర్వాత నేను నిన్ను మాతృనిలయం ఆశ్రమంలో చూశాను. అక్కడ నువ్వు పెద్దవాళ్ళకి సహాయం చేస్తూ, పిల్లలకి పాఠాలు చెప్తూ, మరి చిన్నపిల్లలకి అన్నం తినిపిస్తూ సేవలు చేస్తుంటే నీలో ఉన్న నీ సేవ హృదయాన్ని చూసి ఇష్టపడ్డాను. నేను చిన్నప్పటి నుండి అంతే, ఎక్కువగా మాట్లాడను, ముఖ్యంగా ఆడవాళ్ళతో. పిలిస్తే పలికే టైప్ అంతే. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. నాన్నగారు పోయినప్పటి నుండి నా ప్రేమ కూడా ఆయనతోనే పోయింది. అప్పటి నుండి మౌనమూర్తిలా అయిపోయాను. ఇక అందం గురించి అంటావా? నువ్వే అన్నావు కదా నేను అందంగా ఉంటానని. మన ఇద్దరిలో ఒకరు అందంగా ఉంటే సరిపోదు? రూప సంతోషంతో కళ్ళు కాంతివంతమయ్యాయి. తన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికినట్టయింది. మళ్ళీ ఆగి, మీరు ఎవరినైనా ప్రేమించారా? మెల్లగా అంది. అభి పక్కన నవ్వి, నేనా? ఆడవాళ్ళతో మాట్లాడడానికి ఆమెను దూరంలో ఉండే నేను ఎలా ప్రేమిస్తానని అనుకున్నావు? నిజం చెప్పండి. అభి కొంచెం కోపం చూపిస్తున్నట్లు. ఏయ్, నమ్మవా? సర్లే, నమ్మకు. రూప ఆ కాస్త కోపాన్ని తట్టుకోలేకపోయింది. నమ్ముతాలేండి. అండి ఏంటి? అభి అని పిలువు చాలు. రూప ఇంక జరిగింది నమ్మలేనట్టుగా నవ్వుతూ అభికి అంటుకపోయింది. అభి రూపని ఒడిలోకి తీసుకొని, నేను ఎవరిని ప్రేమించలేదు, నిజం. పెళ్ళైన కొత్తలో అందరిలాగే ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం, కలిసి టైం స్పెండ్ చేయడం రూపకి ఎంతో సంతోషం కలిగించేది. అభి సాన్నిహిత్యంలో తనని తాను మర్చిపోయినట్టుగా ఉంది రూప. అభి ఆఫీస్కి వెళ్తుంటే పిల్లాడు స్కూల్కి వెళ్ళే తల్లి ఎంత హడావిడి చేస్తుందో అలా రూప అభిని రెడీ చేస్తుంది. నేను తింటా అన్నా తానే టిఫిన్ తినిపిస్తుంది, చేతికి బ్యాగ్ అందిస్తుంది, జుట్టు సరిచేస్తుంది. అభి అలా బైక్ మీద వెళ్తుంటే కను మరుగయ్యే వరకు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ ఇక అభిని చూడగలనా అంటూ బెంగ పెట్టుకుంటుంది. సమాప్తం. ఒక మనిషి కోపం కలవారైతే వారి కోపాన్ని కూడా ప్రేమించగలగాలి. ఆవేశం కలవారైతే వారి ఆవేశాన్ని ప్రేమించగలగాలి. వారి మంచితో పాటు చెడుని ప్రేమించగలగాలి. మనం ఒకరిని నిజంగా ప్రేమిస్తే వారి బలంతో పాటు
వాళ్ళ బలహీనతని కూడా ప్రేమించాలి. అప్పుడే ఆ బంధం బలపడుతుంది.